ప్రయత్నాలండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మరి ఈ ఛానల్ వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ నుంచి మనం అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా! దానిలో భాగంగా ఈ రోజున ఒక శ్రేష్టమైన అంశం తెలుసుకుందాం. ప్రార్థన చేస్తాను. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజున మనిషి నువ్వెందుకు జన్మించావు? లేకపోతే నువ్వెందుకు పుట్టావు? లేకపోతే అసలు ఈ లోకంలోకి నువ్వెందుకు వచ్చావు? లేకపోతే మనిషి యొక్క జీవితం అసల గమ్యం ఏంటి? ఆహ్, పర్పస్ ఆఫ్ లైఫ్. అసల మనిషి ఎందుకు పుట్టాడు? మనిషి ఎందుకు జీవిస్తున్నాడు? అసల ఆ యొక్క జీవితానికి అసల ఒక గురి, గమ్యం ఏంటి? అసల దేవుడు నిన్నెందుకు సృజించాడని చాలా మంది వ్యక్తులను అడిగితే, అంటే నేను నా తల్లిదండ్రుల కోసమే పుట్టాను. లేకపోతే నేను వివాహం చేసుకోవడానికే పుట్టాను. లేకపోతే నేను చక్కని జాబ్ చేయడానికి పుట్టాను. లేకపోతే దేవుడు నన్ను పుట్టించాడు. అందుకే నేను పుట్టానని చెప్తూ ఉంటారేమో కానీ, ఈ రోజున అసలు దేవుడు మనల్ని ఎందుకు సృజించారు? ఎందుకు ఈ లోకంలోకి తీసుకొచ్చారు? అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మరి దేవుడు ఈ లోకంలోకి మనల్ని తీసుకొచ్చిన ఉద్దేశము చాలా శ్రేష్టమైన ఉద్దేశం అండి. అంటే దేవుడు ఈ లోకంలో నిన్ను నిర్మించాడంటే, అంటే ఈ లోకంలోకి నీవు వచ్చావంటే అంటే ఆయన ఆలోచనలోనే నువ్వు ముందుగా పుట్టడం జరిగింది. ఈ రోజు నీవు అనుకున్నావా? నీవు ఒక అంబానీ కూతురుగా, కొడుకుగా పుట్టాలని, లేకపోతే ఒక సినిమా యాక్టర్ కొడుకుగా పుట్టాలని, ఒక సినీ హీరోగా పుట్టాలని, లేకపోతే ఒక ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టాలని, లేకపోతే నీవు అనుకున్నావా? ఒక పేద విధవరాలి ఇంట్లో ఆ యొక్క కుటుంబంలో పుట్టాలని, లేకపోతే ఏ కూలి పనులు చేసుకునే వారి ఇంట్లో పుట్టాలని చెప్పి నువ్వు అనుకున్నావా? నేను మనం ఎవ్వరము కూడా అనుకోలేదు. దేవుడు ఆయన సంకల్పంలో ఆయన బిడ్డలు అనేవారు ఈ లోకంలోకి రావాలి. లేకపోతే ఎవరి కుటుంబంలో ఏ బిడ్డల్ని ఎలా జన్మింప చేయాలని అన్నది కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను మనమందరము కూడా ఎందుకు ఈ లోకంలోకి వచ్చాం? అసలు మనం ఎందుకు జన్మించాం? అసలు మన జీవితానికి ఒక లక్ష్యం ఏంటి? మన గురి ఏంటి? అసలు మన పర్పస్ ఆఫ్ లైఫ్, మన జీవితం ఎందుకుంది అన్న సత్యం మనం తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చాలా మంది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే అసలు మేము ఎందుకు జీవిస్తున్నాం? లేకపోతే మేము ఎందుకు పుట్టామంటే చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే, మేము చక్కగా రోజంతా కూడా మాకిష్టమైన పదార్థాలని వండుకొని తినడమే వాడి జీవితంలో పుట్టింది ఇంకా ఆ తిండి కొరకే అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తిండే వారి కడుపే వారి జీవము అన్నట్లుగా సామెతల వారి కడుపే వారి దేవుడు. అంటే ఆహారం తినడం కోసమే పుట్టారు అన్నట్లుగా వారు జీవిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రకరకాల వస్త్రాలు ధరించుకోవడం, రకరకాల వస్తువులు అలంకరించుకోవడమే అన్న లైఫ్ జీవిస్తూ ఉంటారు. వారి జీవితం అంతా కూడా అలంకరించుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం, లేకపోతే చక్కని పిండి వంటలు చేసుకోవడం అని జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మత్తు పానీయాలలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. కాబట్టి మేము వాటిలో ఆ ఆనందం కొరకు వాటి కొరకే మేము బ్రతుకుతున్నాం, వాటి కొరకే మేము జీవిస్తున్నాం అని చాలా మంది చెప్తూ ఉంటారండి. ఈ రోజున చాలా మంది అంటే మానవుడు పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే సంతోషం కోసం, ఆనందం కోసం లేదా సుఖం కోసం దేనిలో ఆనందమో, సంతోషమో వెతుక్కుంటూ అసలు దేవుడు నన్ను ఈ లోకంలోకి ఎందుకు తీసుకువచ్చారన్న సత్యాన్ని గ్రహించలేని దుస్థితిలోకి వెళ్ళిపోతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను ఈ లోకంలో ఎందుకు జన్మింపజేశారు? అసలు నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఈ రోజు నువ్వు తినటానికి పుట్టలేదు. లేకపోతే అలా అన్నానే తినకుండా ఉండడం దేవుని చిత్తము కాదండి. ఏదైనా తగుమాత్రపు స్థితి. పేతురు పత్రికలో ఉండదు కదా! తగుమాత్రపు అలంకరణ. అది వస్త్రాల విషయమైనా, నగల విషయంలో అయినా, అలంకరించుకునే విషయంలో సమస్తము కూడా తగుమాత్రపు స్థితిలో ఉండాలని దేవుడు సెలవిస్తుంటే, చాలా మంది ఎలా ఉంటారంటే తిండి కోసమే పుట్టినట్లుగా, అలంకరించుకోవడానికే పుట్టినట్లుగా, వస్త్రాలు ధరించడానికే పుట్టినట్లుగా, చాలా మంది మత్తు పానాల కోసమే మేము మత్తు పానీయాల్లో మునిగి తేలడానికి కోసమే మా జీవితం అంతా అన్నట్లుగా వాటిలో సంతోషాన్ని వెతుక్కుంటూ వాటి కొరకే జీవించేవారు ఉంటారండి. కొంతమంది ఏంటంటే వ్యభిచారం అనే అంటే సెక్స్ సంబంధించిన కోరికలు ఎక్కువగా ఉండి వారు ఆ యొక్క లైఫ్ నా జీవిత కాలం అంతా దీనిలో సుఖాన్ని, సంతోషాన్ని ఈ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ బ్రతకడమే నా యొక్క జీవిత ఉద్దేశ్యం అని చెప్పి దానిలో సంతోషాన్ని వెతుక్కుంటూ వ్యభిచారము, జారత్వము, పాపపు క్రియలు, వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఇదే జీవితం అని చెప్పి ఆ కోరికలతో, ఆ వ్యసనాలతో, ఆ పాపిష్టి జీవితం జీవిస్తూ ఉంటారండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితం ఎందుకొరకు దేవుడు నిన్ను నిర్మించాడు, ఈ లోకంలోకి పంపించాడు అనే తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అమ్మ నువ్వు తినటానికి పుట్టలేదు, అలాగే నువ్వు చక్కటి వస్త్రాలు ధరించుకోవడానికో, నగలు ధరించుకోవడానికో, లేకపోతే పాపపు క్రియలు చేయడానికో, ఏ వ్యభిచారమో, ఏ త్రాగుడో, లేకపోతే ఏ జారత్వమో, ఏ పాపిష్టి క్రియలో, ఏ సెక్స్ కు సంబంధించిన ఏ వ్యర్థమైన వ్యసనాలకు కూడా ఆలోచన కలిగి లైఫ్ అంతా వాటితోనే నువ్వు కార్యాలు జరిగిస్తూ ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ నిన్ను దేవుడు అందుకోసం నిర్మించలేదు. దేవుడు నిన్ను నిర్మించిన గొప్ప ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఈ రోజున ఆదికాండం 2:7 చూస్తున్న దేవుడు నేలమడితో నరుడు నిర్మించి జీవవాయువును ఆ జీవాత్మను అతనిలో ఊదగా నరుడు జీవించే ఆత్మగా ఆయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ ఆదామును చేసిన ఆ సృష్టి యావత్తును చూసుకుంటే సర్వ సృష్టికర్త అనే దేవుడు మానవుని ఈ లోకంలో నిర్మించారు. ఫలించమని ఆశీర్వాదకరంగా ఈ యొక్క భూమిని నిండించి విస్తరింప చేయమని చెప్పారు. అలా ఫలించి ఆశీర్వాదకరంగా ఉండమని చెప్పిన వీరిని సర్వ సృష్టికర్త దేవుని మరి పూజించమని, సర్వ సృష్టికర్త దేవుని ఆరాధించమని ప్రజలకు చెప్తే వీరందరూ కూడా సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తూ ఆ సృష్టంలో ఉన్న వాటికి బానిసలైపోయి ఈ లోకానుసారమైన జీవితంలో ఎడిక్షన్స్ గా బానిసలైపోయి అసలు దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడన్న సత్యాన్ని కూడా గుర్తెరగలేని దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఈ రోజున పాపపు క్రియలు, ఈ రోజున భయంకరమైన ఫోన్ లో చిన్న చిన్నవి సరదాగా చూసే ఆ యొక్క కామెడీ షోస్ దగ్గర నుంచి బిగిన్ చేసుకొని అలా లోతుగా అపవాది మిమ్మల్ని లోకానుసారమైన శరీరాశలకు గురి చేస్తూ భయంకరమైన ఫోన్ వీడియోస్ చూడటమే కాదు, చూసినవి నీ హృదయంలో తలంపులో వాటిలో ఉండి ఆ కోరికలను ప్రేరేపించి నీ అక్కని కానీ, నీ చెల్లిని కానీ, నీ అమ్మని కానీ, కనీసం నీ తమ్ముడు లేకపోతే నీ అనేవారిని పాపిష్టి చూపు చూడకుండా, పాపిష్టి ఆలోచనలు రాకుండా పరిశుద్ధంగా జీవించే జీవితం నీకు లేకుండా పోతుంది. ఒకసారి గమనించావా? ఒక యవన స్త్రీ పురుషుడా, అవునండి, ఈ రోజున మనం ఒక అన్నని కానీ, ఒక చెల్లిని కానీ, లేకపోతే ఒక తమ్ముడిని కానీ, ఒక కొడుకుని కానీ, లేకపోతే ఎవరినైనా సరే మనం పరిశుద్ధంగా వారిని చూడలేకపోతున్నామన్నా, పవిత్రంగా వారిని మాట్లాడలేకపోతున్నామన్నా అది ఎవరి లోపం అండి? అపవాదం ఏం చేస్తుందంటే మనకు లోకానుసారమైన చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న వీడియోస్, ఆ చిన్న చిన్న ఆలోచనలు ప్రేరేపించి మనం పోరాడునది ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటది కదా, మనం పోరాడునది మనుషులతో కాదు వాయుమండల సంబంధమైన దురాత్మలతో. అంటే ఈ దురాత్మలు ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని ప్రేరేపించి కోపడ్డానికి, మరి మోహపు చూపు ఆలోచనలు, పాపపు క్రియలు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ ప్రేరేపణకు గురైన వారందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే పాపిష్టి చూపులు, పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి కార్యాలు చేయడానికి వారు అడుగులు వేస్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున చిన్నగా సరదాగా మొదలైన ఆ సరదాల ఒక చిన్న స్మోక్ అలవాటు అండి. సరదాగా స్టైల్ కోసం కాలుస్తాడు, ఆ స్టైల్ కోసం కాల్చేది వాడికి వ్యసనంగా మారిపోతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు సరదాగా ఏదో ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఎవరో ఎంజాయ్ చేస్తున్నారని అమ్మాయితో వీడు కూడా వెళ్తాడు, అది వాడికి ఒక వ్యభిచారమైన వ్యసనలోకి తీసుకువెళ్ళిపోతూ ఉంది. అంటే ఈ రోజున సరదాగా మొదలైన వీడియోస్ అయినా, సరదాగా మొదలైన సిగరెట్, మత్తు పానీయాలైనా, లేకపోతే ఏదైనా సరే నిన్ను చిన్నగా బిగించేసి భయంకరమైన పాపంలోకి నేను తీసుకువెళ్తుందని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఓ తమ్ముడా, ఓ చెల్లి, నేను కూడా ఒకప్పుడు ఘోర పాపిని. సర్వ సృష్టికర్తన దేవుడు ఎవరో నాకు తెలియనప్పుడు, నాకు తెలియని భయంకరమైన పాపంలో నేను పడి ఉండగా పరిశుద్ధమైన దేవుడు, సర్వ సృష్టికర్తన దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే నేను పట్టుకున్నానో ఆ ఆ సర్వ సృష్టికరణ దేవుడు, అమ్మా నువ్వు ఈ పాపం చేసావు, నిజంగా గునుపుడి శివాంజలిన్ వాయిస్ లో నా సాక్ష్యము నా యొక్క నేను ఆ వాక్యాల్లో చెప్తూ వస్తాను. దేవుని చిత్తమైతే గునుపుడి ఇవాంజల్ వాయిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క సాక్ష్యం అక్కడక్కడ వస్తూ ఉంటది, చక్కగా వినండి. అంటే నాకు తెలియని స్థితిలో నేను చేసిన పాపని దేవుడు ఈ బైబిల్ గ్రంథం ద్వారా మరి స్పష్టంగా తెలియచేసి ఈ రోజున ఆ పాపిష్టి జీవితం విడిచి పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా బ్రతుకుతున్నానంటే దేవుని ఉన్నతమైన కృప అండి. అంటే ఈ రోజున పరిశుద్ధంగా, పవిత్రంగా నువ్వు చూడలేకపోతున్నా, పరిశుద్ధమైన ఆలోచనలు రాకపోతున్నా, లేకపోతే వ్యర్థమైన వ్యసనాలతో కూడిన ఆలోచనలు నీకు వస్తున్నాయనా, లేకపోతే వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఆలోచనలు, లేకపోతే ఇంకా నా లైఫ్ అంతా కూడా వాటించేస్తూ తింటూ బ్రతకడం, తాగుతూ బ్రతకడం, లేకపోతే వ్యభిచారం చేస్తూ ఉండడం, ఈ యొక్క కోరికలు రావడమే దేవుని యొక్క చిత్తం. అలా లైఫ్ లీడ్ చేయడం అంటే నీ జీవితం యొక్క ఉద్దేశం అది కాదు. ఈ రోజున దేవుడు నిన్ను సృష్టించాడంటే నీవు ఏం చేస్తున్నావు ఆయనకు తెలీదా? 139వ కీర్తన ఒకసారి చదువుతాను చూడండి.
యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకముందే నీవు నా మనస్సు గ్రహించున్నావు. నా నడక పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. అంతేకాదు అస్సలు ఆ దేవుడు నేనెక్కడికి వెళ్ళినా 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోదును, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటావు. అంతేకాదు గాని అస్సల దేవుడు మనల్ని కలగజేసిన విధం 14వ వచనం, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం నాకు పొందుచున్నవి, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. అంతేకాదు 15వ వచనం, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగైయుండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములు ఆయను. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. దేవునికి స్తోత్రం. వాటిని లెక్కించదని అనుకుంటివా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్రంథంలో దావీదు గారు వివరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే మన నడక పడక, మన మాట చూపు ఆలోచన సమస్తము కూడా దేవుడు చూస్తుంది. అంటే నువ్వు తల్లి గర్భంలో పిండమై ఉండక ముందే ఆయన నిన్ను చూస్తుంది. అంటే నువ్వు పలానా అంబానీ కుటుంబంలో లేదా పలానా వ్యక్తి కుటుంబంలో పుట్టాలని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించి ఈ లోకంలోకి నేను పంపిస్తే నువ్వు నీ లైఫ్ యొక్క పర్పస్, అంటే నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియకుండా నేను తినడానికే పుట్టాను, లేకపోతే నేను సరదాగా గడపడానికే పుట్టాను, నేను వస్త్రాలు ధరించుకోవడానికే పుట్టాను, లేకపోతే నేను నగలు ధరించుకోవడానికే పుట్టాను, లేకపోతే నేను సెక్స్ సంబంధించిన ఆలోచనలు కలిగి వాటిలోనే జీవిస్తూ బ్రతుకుతున్నాను, అదే నా లైఫ్ అనుకోవడం దేవుని చిత్తము కాదు. ఈ రోజున నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. సంసోనుని దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, మరి ఆయన న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుందిగా, సంసోనుని దేవుడు మానోహ భార్యను అభిషేకించి, నువ్వు మద్యమైనా సరే ఏవైనా సరే త్రాకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండు, ఆ బిడ్డ నేను దేవునికి ప్రతిష్ఠించాను, అంటే ఇశ్రాయేలుకి ఒక రక్షకుడుగా ఆ బిడ్డ నేను నియమించి ఉన్నాను కాబట్టి ఆ యొక్క సంసోనుని ప్రతిష్ఠించిన దేవుడు ఆ సంసోను జీవితం అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడు నియమిస్తే, ఆ బిడ్డ యొక్క జీవిత ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ బిడ్డ ఇశ్రాయేలు ప్రజలకు ఒక రక్షకుడుగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆ బిడ్డ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ రావాలి, కాపుదల ఉండాలి. అటువంటి పర్పస్ తో సంసోన్ని మరి దేవుడి లోకంలో మరి తల్లి గర్భంలో నిర్మిస్తే ఆ సంసోన్ ఏం చేస్తాడండి? అతను మరి జన్మించి మరి తల్లిదండ్రులు కావాల్సిన మరి తల్లిదండ్రులు చేసే వరకు కూడా వివాహం విషయంలో ఆగలేదు, కానీ తల్లిదండ్రులకి ఇష్టం లేని వివాహం చేసుకున్నాడు అన్యుల్ని. అంతేకాదు ఆ వివాహం ద్వారా మరి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అంతేకాదు తన భార్య, న్యాయాధిపతుల గ్రంథం చక్కగా చదువుకోండి సంసోను గురించి. అంటే సంసోను యొక్క హిస్టరీ చూసుకుంటే తను దేవుడు ఉన్నతమైన ఉద్దేశంతో ఈ లోకంలోకి తీసుకొచ్చారు. దేవుని ఉన్నతమైన ఉద్దేశ ప్రకారం ఇశ్రాయేలుకి మరి రక్షకుడుగా, పోషకుడుగా, లేకపోతే ఇశ్రాయేలుకి ఒక కాపుదలుగా ఉన్న ఒక వ్యక్తిగా దేవుడు ఆ బిడ్డని అభిషేకించి ప్రతిష్ఠించి తల్లి గర్భంలో నుంచి నిర్మించి ఈ లోకంలోకి తీసుకొస్తే ఈ సంసోను ఏం చేశాడంటే దేవుడి యొక్క ఉన్నత ఉద్దేశాన్ని తెలుసుకోకుండా తన ఇష్టానుసారమైన జీవితం జీవించి తనకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఆ నచ్చిన అమ్మాయి ద్వారా మరి ఇబ్బంది వచ్చింది, ఇరుకొచ్చింది, దాని ద్వారా గొడవలు జరుగుతాయి, తన ఇంటి వారందరితో ఇబ్బంది పడతాడు. అంతేకాదు ఆమె భార్య ఆ భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ద్వారా అతడు వేరొక స్నేహితుడు, ఇవన్నీ కూడా న్యాయాధిపతుల గ్రంథంలో సంస్థల గురించి ఉంటుంది, చక్కగా చదువుకోండి. అలా జరగడం తర్వాత తన భార్య తనకు దక్కలేదని చెప్పి అక్కడ ఊరి వారిని తగలబెట్టడం, అంతేకాదు తర్వాత వేశ్యలకు అలవాటు అవడం, ఆ వేశ్యలతో తన జీవితాన్ని గడపడం. అంటే తన పర్పస్, అసలు నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, అసలు నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాను, దేవుడు నన్ను ఎందుకు ఈ లోకంలో తీసుకొచ్చాడన్న ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోయి ఏం చేశాడంటే తన ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. గొడవలు, ఇబ్బందులు, మరి అనేకమైన శ్రమలు పొందుతూ. అంతేకాదు కానీ ఇశ్రాయేలుకు ఒక రక్షకుడిగా ఉండవలసిన ఈ వ్యక్తి భయంకరమైన వేశ్యతో జీవితాన్ని గడుపుతూ తన జీవితమైన ఉన్నత ఉద్దేశాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నాడు. అంతేకాదు చివరికి ఆత్మహత్య చేసుకున్న స్థితిలోకి వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సంసోను లైఫ్ స్టోరీ చక్కగా వింటే ఆ సంసోను యొక్క లైఫ్ దేవుడు ఉన్నతంగా తల్లి గర్భంలోనే నువ్వు అసలు మద్యపానం త్రాగొద్దమ్మా, ఏ మత్తుకు సంబంధించి ఏవి కూడా తీసుకోవద్దు, నేను ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తున్నాను దేవుని యొక్క బిడ్డలకి రక్షకుడుగా, ఒక
పోషకుడిగా, ఒక న్యాయాధిపతిగా అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చిన ఈ లోకంలోకి తల్లి గర్భంలో ఆ బిడ్డను ప్రవేశపెడితే, ఆ బిడ్డ ఈ లోకంలోకి వచ్చి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. ఏమైంది చివరికి? వేశ్యలతో సాంగత్యం చేసి ఆ జీవితం దేవునికి ఇష్టం లేకుండా జీవించడం ద్వారా బందీ అయిపోయాడు. ఫిలిస్తీన్లకి బందీ అయిపోయాడు. తనకున్న ఆశీర్వాదాన్ని, ఆ అభిషేకాన్ని కోల్పోయాడు. అంతేకాదు చివరికి మరలా దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి, అంటే దేవుడు నన్ను ఈ లోకంలోకి ఎందుకు తీసుకువచ్చాడు? అసలు నేను నేను నా లైఫ్ వేశ్యలతో గడపడం దేవుని చిత్తము కాదు. లేకపోతే నేను ఇంకొక గొడవలు పెట్టుకోవడం దేవుని చిత్తము కాదు. నా జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఇశ్రాయేలుకు రక్షకుడుగా, దేవుని స్తుతించే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా, ఆయన పని నెరవేర్చే బిడ్డగా ఉండాలని చెప్పి ఎప్పుడైతే గుర్తించి, అయ్యా నేను అభిషేకాన్ని కోల్పోయాను, నాలో నా పరిశుద్ధాత్మ అనుభవం కోల్పోయాను, పరిశుద్ధాత్మ అనుభవం అభిషేకం నాలో లేకుండా పోయింది, అయ్యా నన్ను క్షమించు అని చెప్పి ఎప్పుడైతే మరలా ప్రార్థన చేస్తాడో, ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఒక్కసారి మరైతే వింటాడు. కానీ చివరికి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకొని, మరి ఏం చేయాలి, ఆత్మహత్య చేసుకొని మరణించవలసి వస్తుందండి. చక్కగా సంస్థ స్టోరీ దేవుని చిత్తమైతే చక్కగా రాబోయే రోజులు వివరిస్తాను. అంటే ఈ రోజున మనం ఒక చక్కని విషయం తెలుసుకోవాలి. అంటే దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఎందుకు జన్మింపచేశారు? అసలు నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే తినటానికి పుట్టావా? లేకపోతే వ్యర్థమైన వ్యసనాలతో జీవించడానికి పుట్టావా? లేదా అలంకరణ చేసుకోవడానికి పుట్టావా? లేకపోతే వారి గురించి వీరి గురించి మాట్లాడుకోవడానికి పుట్టావా? లేకపోతే వ్యర్థమైన సంభాషణలు కలిగి ఉండడానికి, ముసలం ముచ్చట్లు చెప్పుకోవడానికి, లేకపోతే వ్యర్థమైన బూతులు మాట్లాడడానికి నీవు ఉన్నావా? అనుకోకుండా గబుక్కున మన లైఫ్ లో అనేకమైన సంఘటనలు వస్తూ ఉంటాయండి. ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయినా సరే మనం ఏం చేయాలి? వాటిని అపవాది కలిగించే ఈ దురాత్మల శక్తుల ప్రభావపు క్రియలు, ఈ ఆలోచనలన్నిటిని కూడా పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే, మన జీవితాలు దేవుడు ఉన్నతమైన ఉద్దేశానికి దూరం చేసిన ఈ స్థితిని గమనించి, గుర్తించి, వాటిని మనం నుంచి దూరం చేసి దేవునికి దగ్గర చేసే ఆశీర్వాదకరమైన ప్రార్థనా జీవితం కలిగిండి మనం దేవుని కొరకు, నిజ దేవుడెవరో, అసలు నిన్ను నన్ను సృష్టించింది ఎవరో, ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలనే సత్యాన్ని దేవుడు మరి మనతో మాట్లాడుతున్నా. అంటే నువ్వు ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, అసలు నిన్ను ఎవరు చేశారు, అసలు నిజమైన దేవుడు ఎవరు, ఈ సృష్టి యావత్తు కూడా ఎలా నిర్మించబడింది అన్న సత్యం తెలుసుకొని నిజమైన దేవుడిని ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు నిన్ను మరి ఈ నిజమైన దేవుడు ఎవరు తెలుసుకొని ఆ దేవునితో నీకు నాకున్న బంధం, మరి దేవునితో నీకు నాకు నా బంధం అనేది తెగిపోయిన స్థితి, అంటే వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితానికి నువ్వు ఎడిక్ట్ అవడం ద్వారా నువ్వు దేవునికి దూరం అయిపోయావు. కాబట్టి మరలా దేవునికి దగ్గర అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి? ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఆశ్రయించాలి. అందుకనే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. నీ జీవిత ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు నిన్ను ఎందుకు నిర్మించారు, అసలు నీ జీవితం పర్పస్ ఆఫ్ లైఫ్, నువ్వు తినడానికో, త్రాగడానికో, వ్యభిచారం చేయడానికో, జాగ్రత్తం చేయడానికో, వ్యర్థమైన ఆ యొక్క కామపు కోరికలు కలిగి ఉండడానికో దేవుడు నిన్ను పుట్టించలేదు. కానీ ఈ రోజున దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశంతో సంసోని వలె నీవు కూడా మరి అంటే దేవుని బిడ్డలకు రక్షకుడుగా, దేవుని బిడ్డలకు పోషకుడుగా, దేవుని బిడ్డలకు సహాయకుడుగా, దేవుని ఆరాధించడానికి, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి నిన్ను ఈ లోకంలోకి తీసుకొస్తే నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాలి. సంసోను వల్ల ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతావా? ఈ లోకానుసారమైన జీవితానికి ఎడిక్ట్ అయిపోయి, లేదు అవి నా జీవితం కాదు, అవి నా జీవితంలో ఒక భాగమే, అవన్నీ కూడా ఎడిక్షన్స్, అవన్నీ కూడా దురాత్మల ప్రేరేపణ ద్వారా నన్ను పాపంలోకి నెట్టివేస్తున్నాయి. కాబట్టి వాటిని విడిపించుకొని సర్వ సృష్టికర్తనే దేవుడు ఎవరో తెలుసుకొని, అసలు నా బతుకేంటి, నేనేంటి, నేను ఎందుకు జీవిస్తున్నాను, నేను ఎందుకు లోకంలో పుట్టాను, అసలు నా జీవిత ముఖ్య ఉద్దేశం ఏంటి, నేను కష్టపడడానికే పుట్టానా, లేకపోతే నేను సుఖంగా జీవించడానికే పుట్టానా అని చెప్పి ఒక్కసారి ఆలోచించి నిజ దేవుడు ఎవరో తెలుసుకొని నువ్వు చక్కగా దేవుని వైపు అడుగులు వేయాలని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజున మన జీవిత ముఖ్య ఉద్దేశం ఏంటో, మన గురేంటి, మన గమ్యం ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అన్న సత్యాన్ని నీవు నేను తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ జీవిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నువ్వు ఎందుకు పుట్టావు ఈ రోజున? అంటే తినటానికి పుట్టానని చెప్తావా? నీకన్నా ఫూలిష్నెస్ ఎవ్వరు కూడా ఉండరు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలను దేవునికి అప్పగించుకుందామా? మన జీవితాలను దేవుని సన్నిధిలో కట్టుకుందామా? మన జీవితం దేవుడు మనల్ని సృజించిన సృష్టి కార్యమైన మనల్ని ఈ లోకంలో తీసుకొచ్చిన ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారముగా ఉందామని దేవుడు మరి
ఈ మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు మన జీవితాల్లో అనుసరిద్దామా? మనం తినటానికి కానీ, త్రాగడానికి కానీ, వ్యర్థమైన వ్యసనాలతో గాని జీవించడానికి వీల్లేదు. దానికోసం మనం పుట్టలేదు. మనమందరము కూడా ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి సత్యమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, సత్యంగా, ప్రశాంతంగా, ప్రతిష్టాత్మకమైన దేవుని యొక్క సన్నిధిని కలిగిండి, ప్రతిష్టాత్మకమైన దేవుని యొక్క అభిషేకాన్ని కలిగిండి, పరిశుద్ధాత్మ అనుభవంతో దేవుని ఆరాధించి, స్తుతించి, ఆయన ప్రజలుగా ఉండాలని దేవుడు సృష్టిస్తే, రోజున అపవాది నిన్ను మోసగించి అనేకమైన భాషలకు కలిగించి లోకాశ నేత్రాశ జీవుడు అమ్మలోకి తీసుకోవాల్సిన జాగ్రత్త. ఆ జీవితం నిన్ను నిత్య నాశనానికి, నిత్య నరక అగ్నికి నడిపిస్తుంది. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మీరందరూ కూడా ఈ ఈ ఉన్నతమైన ఉద్దేశాన్ని తెలుసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే నీవు జీవించి ఉండడానికి, నువ్వు బ్రతికి ఉండడానికి, లేకపోతే నీవు ఈ లోకంలోకి వచ్చింది నీ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి కాదు. దేవుణ్ణి తెలుసుకుంటామని, దేవుని ఆరాధిస్తామని, దేవుని స్తుతిస్తామని ఈ లోకంలోకి దేవుని తీసుకొచ్చారు. ఆ సత్యం అనేది మనం అందరము గ్రహించి దేవుని స్తుతించే ప్రజలుగా ఉందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మా బిడ్డల జీవితాల్లో దీవించమని ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.